తెలంగాణ ఇంటర్మీడియట్ 2024 ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా పేపర్ కరెక్షన్కి సంబంధించి అప్డేట్ అనేది ఒకసారి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి నెల 19th వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోవడం జరుగుతుంది. మరి పేపర్ కరెక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే ఆల్రెడీ మనకు పేపర్ కరెక్షన్ అనేది 2-3 డేస్లో అయితే స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 2-3 డేస్లో పేపర్ కరెక్షన్ కూడా స్టార్ట్ అయితే చేస్తారు. స్పెల్ వైజ్గా పేపర్ కరెక్షన్ అయితే ఉంటుంది. పేపర్ కరెక్షన్ అనేది మనకు మార్చ్ ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రిజల్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఈసారి మనకు ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది 15 డేస్ బిఫోర్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకు మార్చ్ 15th నుండి ఏప్రిల్ 4th వరకు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసి మే 9th అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయితే చేశారు. కానీ ఈసారి చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలోనే మనకు 28 నుండి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. మనకు మార్చ్ 19th కల్లా ఎగ్జామ్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. కాబట్టి మనకు ఏప్రిల్ 2nd వీక్లో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చింది, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్స్ నుండి కూడా నేను అప్డేట్ అయితే ఇస్తున్నాను. కాబట్టి మనకు మోస్ట్లీ ఏప్రిల్ 2nd వీక్లో లేదా 3rd వీక్లో మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక డేట్ అనేది వచ్చినా సరే తప్పకుండా మన ఛానల్లోని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.